రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ దేశం. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఎవరైతే మల్లవల్లి విశాలి అనే ఒక మహిళ ఉన్నారో ఆమె గత కొన్ని రోజుల నుంచి కనిపించట్లే. దీంతో మహిళ యొక్క భర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఇచ్చాడు. తర్వాత పోలీసులు ఆ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నప్పుడు ఈమె గురించి చాలా విషయాలు బయటపడ్డాయి. అవేంటంటే ఈమె ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయం ఆ భర్తకు కూడా తెలియదు. చివరికి వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ వ్యక్తి చేతిలోనే ఈమె ప్రాణాలు విడిచింది. అయితే ఇదంతా కూడా జరిగి దగ్గరగా నెలపైనే అవుతుంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో, నిందితుడున్నాడో, ఇక్కడ మాస్క్ పెట్టి కనిపిస్తున్న ఈ వ్యక్తి దర్శన్ ఫ్రాన్సిస్ శౌరి ఇతని పేరు. ఈ వ్యక్తి పోలీసులు కళ్ళగప్పి అలాగే వారి విలేజ్లో ఎవరికి అనుమానం రాకుండా నెల రోజుల నుంచి కూడా తప్పించుకుని తిరుగుతున్నాడు. కానీ ఇతను చేసిన క్రైమ్ గురించి తెలిస్తే మీ అందరికీ వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అంత క్రూరంగా ఆమెను హతమార్చి చంపేశాడు. ఇక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ఏలూరు సౌరీపురం విలేజ్కి సంబంధించి ఎవరైతే మల్లవల్లి విశాలి ఉన్నారో అదే గ్రామానికి సంబంధించి దర్శన్ ఫ్రాన్సిస్ శౌరి, అతను కూడా అదే ప్రాంతానికి సంబంధించిన వాడు. అయితే ఇతను పాల వ్యాపారి. డైలీ విశాలి ఇంటికి పాలు వేయడానికి వెళ్ళడం, పాలు పోయడం రెగ్యులర్గా నడిచేది. సో తర్వాత విశాలి వారికి ఆర్థికంగా కొంచెం డబ్బు అవసరమైతే ఫ్రాన్సిస్ కొంచెం అప్పుగా డబ్బులు ఇచ్చాడు. సుమారు 2 లక్షల రూపాయల వరకు కూడా ఇచ్చాడు. వీరు కూడా ప్రతి నెల వడ్డీ కూడా కట్టేవారు. సో అలా డబ్బు తీసుకోవడం, తరచుగా వీళ్ళింటికి రావటం, మాట్లాడటం, అలా అలా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. సో వాళ్ళిద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకోవడం, భర్తకి తెలియకుండా పర్సనల్గా కలుసుకోవటం, ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఇంకా ప్రేమ లోతుల్లో మునిగి తేలుతున్నారు నిజంగా. అయితే దర్శన్ ఫ్రాన్సిస్ శౌరి ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్, అతనికి ఈమె పైన కొన్ని అనుమానాలు వచ్చాయి. అంటే వేరే వ్యక్తితో కూడా నాతో ఎలా అయితే మాట్లాడుతుందో వేరే వ్యక్తితో కూడా అదే రకంగా ఫోన్ మాట్లాడుతుందేమో అనే అనుమానాలు వచ్చాయి. దీంతో వారిద్దరి మధ్య కొన్ని రోజులు గొడవలు కూడా అవుతూ ఉన్నాయి. ఆ విషయం ఎవరికీ తెలీదు. ఇటు విశాలి భర్త ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి తెలీదు, వారి కుటుంబ సభ్యులు ఎవరికీ తెలీదు. వీరి వివాహేతర సంబంధం అంతా కూడా ఫోన్లలోనే కొనసాగుతుంది. ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా వీళ్ళ వ్యవహారం నడుస్తుంది. రీసెంట్గా విశాలి వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి కొంచెం డబ్బులు అవసరమయ్యని చెప్పేసి ఈ దర్శన్ ఫ్రాన్సిస్ శౌరిని అడగడం స్టార్ట్ చేసింది. దీంతో అతను అప్పటికే ఆమె పైన కొంచెం విసిగిపోయి ఉన్నాడు. అలాగే అనుమానం కూడా ఉంది. ఆమె పైన ఎలా అయినా సరే కక్ష తీర్చుకోవాలని చెప్పి కూడా ఇతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొత్తానికి ఒకరోజు హనుమాన్ జంక్షన్ అంటే గుడివాడ ప్రాంతం దగ్గర హనుమాన్ జంక్షన్, న్యూజివీడు మండలం, పల్లెర్లముడి, పోలవరం కాలువ అక్కడికి ఆమెని రమ్మని పిలిచాడు. అయితే ఆమె ముందుగా హనుమాన్ జంక్షన్ వెళ్ళింది. తర్వాత అక్కడి నుంచి అతను బైక్ పైన తీసుకుని నిర్మానుష్యమైన ప్రాంతం పోలవరం దగ్గర అక్కడ ఒక కాలువలాగా ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి ఆమెతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. తర్వాత వారిద్దరి మధ్య మాట పెరిగి గట్టిగా గొడవ జరిగింది. ఆ గొడవలో వైశాలి వెంట తెచ్చుకున్న ఏదైతే స్కార్ఫ్ ఉంటుందో దాంతో ఆమె పీక బిగించి ఊపిరి ఆడకుండా ఆమెని చంపేశాడు. తర్వాత మళ్ళీ ఎక్కడ బ్రతుకుద్దేమో అని చెప్పి ఒక బలమైన రాయి తీసుకుని ఆమె ఛాతీ పైన ఘోరంగా దాడి చేశారు. తర్వాత అక్కడి నుంచి జారుకున్నాడు. ఏం తెలియని వ్యక్తిలా జారుకున్నాడు. ఆమె ఫోన్ తీసుకుని వచ్చేసాడు. సో దీంతో అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి కూడా అనుమానం రాకూడదని చెప్పి ఆ మహిళ ఫోన్ నుంచి వాళ్ళ భర్తకి మెసేజ్లు పెట్టడం, ఆ మహిళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి మెసేజ్లు పెట్టడం, ఇవన్నీ కూడా చేశారు. వారేమనుకున్నారంటే ఈమె ఎక్కడో ఉంది. అంటే ఏప్రిల్ 18th ఆ రోజు ఆమె గుడివాడ వెళ్ళింది. గుడివాడ మా బంధువులు ఇంటికి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళింది. తర్వాత మెసేజ్లు వస్తున్నాయి. ఫోన్ కూడా
లిఫ్ట్ చేస్తున్నాడు ఇతను. ఆమె చనిపోయింది అప్పటికే, ఫోన్ ఇతను లిఫ్ట్ చేస్తున్నాడు కానీ మాట్లాడట్లే. సో దీంతో ఇతనికి అనుమానాలు చాలా ఎక్కువ అయ్యాయి. ఎవరికి? భర్తకి. అసలు ఏంటి మే ఎక్కడికి వెళ్ళింది, ఒకసారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, మెసేజ్ చేస్తుంది, ఫోన్ లిఫ్ట్ చేస్తే మాట్లాడడం లేదు. సో దీంతో మొత్తానికి విసుగుపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అక్యూజ్డ్ ఫ్రాన్సిస్, అతను ఆ మహిళ ఫోన్ తన దగ్గర ఉంది కాబట్టి పోలీసులకి దొరకకుండా వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళ భర్తకి ఫోన్ చేయటం, అలాగే మెసేజ్లు చేయడం, ఇవన్నీ కూడా చేశాడు. అదంతా కూడా ఎందుకంటే పోలీసుల యొక్క ఏదైతే వారి ప్రయత్నం ఉంటుందో వారి ఇన్వెస్టిగేషన్ని తప్పుదావు పట్టించడానికి, పక్కదావు పట్టించడానికి, అంటే ఆమె ఎక్కడో బ్రతికే ఉంది, ఎవరితోనో ఉంది అనేది పోలీసులకి కలిగించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు వారు దర్యాప్తులో చాలా విషయాల్ని కనుక్కునే ప్రయత్నం చేశారు, టెక్నాలజీని యూజ్ చేశారు, టెక్నికల్గా చాలా ఎవిడెన్స్ని కనుక్కున్నారు. ఎందుకంటే ఇప్పుడు అతను ఆమె ఫోన్ తీసుకెళ్తున్నాడు, పోలీసులు లొకేషన్ ద్వారా జీపీఎస్ని ట్రాక్ చేసి ఆ ఫోన్ ఎక్కడుంది, ఎటు నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇదంతా కూడా కనుక్కున్నారు. సో మహిళ కనిపించట్ల. పోలీసులకి ఈ కేసు విషయంలో ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఊర్లో ఒక వ్యక్తి ద్వారా వీరిద్దరికి సంబంధించిన వివేతర సంబంధం పోలీసులకి తెలిసింది. దీంతో పోలీసులు ఈ వ్యక్తి గురించి ఆరా తీసే ప్రయత్నం చేశారు. అలాగే ఈ వ్యక్తికి సంబంధించిన మొబైల్ ఫోన్ని కూడా ట్రేస్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ మహిళ ఫోన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్కి, అలాగే ఇతను ఫోన్కి సంబంధించిన లొకేషన్ ఏదైతే ఉంటుందో జీపీఎస్ ద్వారా సేమ్ యాస్టీస్గా ఉన్నాయి. ఇతను ఎక్కడికి వెళ్తుంటే ఆ మహిళ ఫోన్ కూడా అక్కడికే వెళ్తుంది కాబట్టి ఇద్దరికి కూడా యాస్టీస్ ఒకేలా ఉన్నాయి. దీంతో పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే మొత్తం కూడా బయటపడ్డాయి. సో పోలీసులకి ఏం చెప్పాడంటే, నేను గుడివాడ రమ్మన్నాను, డబ్బులు ఇస్తానని చెప్పి వాళ్ళ బంధువులకి ఎవరికో డబ్బులు కావాలంటే గుడివాడ రమ్మన్నా. గుడివాడ వచ్చిన తర్వాత హనుమాన్ జంక్షన్ దగ్గర ఆమె నేను వేరే బైక్ మీద తీసుకుని పల్లెర్లమూడి ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళాం. దాని తర్వాత పోలవరం ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ మా ఇద్దరికి గొడవ జరిగింది, నేను ఆమెను చంపేశాను అంటూ కూడా చెప్పాను. మధ్యలో ఇంకొక పని కూడా చేశాడు, అంటే పోలీసులకి అనుమానం వస్తుందని చెప్పి మిస్సింగ్ కేసు పెట్టాడు వాళ్ళ భర్త. సో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారనే విషయం తనకు తెలిసి, సో ఇతను ఏం చేశాడంటే మళ్ళీ 5 రోజుల తర్వాత ఏప్రిల్ 18th క్రైమ్ జరిగింది. తర్వాత 5 రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడైతే అతను హతమార్చి చంపేశాడో ఆ ప్లేస్కి వెళ్ళి ఒక పార తీసుకెళ్ళి గొయ్య తీసి ఆ మహిళని అందులో పూడ్చిపెట్టేశాడు. తర్వాత ఆమెకు సంబంధించిన దుస్తులు, వస్తువులు ఇవన్నీ కూడా కాల్ చేశాడు. తర్వాత పోలీసులు ట్రేస్ చేస్తున్నారనే విషయం కూడా ఇతనికి తెలిసిపోయింది. దీంతో దగ్గరలోనే ఒక చెరువు ఉంటే ఆ ఫోన్ని పగలగొట్టేసి ఆ చెరువులో ఆ ఫోన్ని పడేశాడు. అంటే పోలీసులకి ఏ రకంగా కూడా ఆధారాలు దొరకకుండా చేద్దామని చెప్పి ప్రయత్నించాడు. కానీ పోలీసులు ఈ కేసుని చాలా డెప్త్గా ఎంక్వైరీ చేసి ఈ కేసుని ఛేదించారు. ముఖ్యంగా డిజిటల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, టెక్నాలజీని యూజ్ చేసి మొబైల్ ఫోన్ కాల్ రికార్డ్స్, మెసేజెస్, జీపీఎస్ లొకేషన్, ఐపీ అడ్రస్, అలాగే వీటితో పాటు ఫిజికల్ ఎవిడెన్స్, తర్వాత క్లూస్ టీమ్, ఫారెన్ రిపోర్ట్స్, వీటన్నిటి ద్వారా ఈ కేసుని ఛేదించారు. సుమారు 4 రోజులు టైం పట్టింది కేసుని ఛేదించారు. సో ఇది ఏలూరులో జరిగిన ఘటన. సో చూడండి, పోలీసుల యొక్క కళ్ళగప్పి తప్పించుకుని బయట సుమారు 10 రోజుల పాటు తిరిగాడు ఇతను. మొత్తానికి ఏలూరు పోలీసులు ఈ కేసును ఛేదించి అతన్నైతే అరెస్ట్ చేశారు.